నమస్కారం సార్. ఇలా మీ ప్రెస్ మీట్ చూసిండే. ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాత్రి 2 అవుతాము, నాకు ఇంకా నిద్ర వస్తలేదు. సరే, ఎందుకో మాట్లాడాలనిపించింది సార్. ఇది ఎట్లా చూడరు మీరు, కానీ ఏదో చెప్పాలనిపిస్తుంది. వెనకటో సామెత ఉండే సార్, 6 నెలల సోపతి పడితే వాళ్ళు వీరైతారు వీళ్ళు వారైతారు అని ఉండే. మరి మీరు ఎవరు సోపతి పట్టిరో ఏందో అర్థమైతే లేదు, కానీ చూస్తుండగా బంగారు కొండ బుటకోరోడయిండు, పెద్దలేమో దొంగలయ్యిండ్రు. మరి ఇది ఎట్లనో ఏందో అర్థమైతలేదు, కానీ మిమ్మల్ని చాలా రోజుల తర్వాత ఇక చూసి నిమ్మలం అనిపించింది. కదా మంచిగా ఉన్నారు, ఇక అట్లనే 5-6 మంచిగా ఉండాలి సార్. ఇక మరి ఈ బుటకూరలు మాట్లాడిన దానికి ఎందుకు సార్ గంత ఉలికి పడుతున్నారు? ఈ 7 నెలల కిందట నిరుద్యోగులు సమస్యలు ర్యాలీ తీస్తా అంటే ఉలిక్కి పడే మినిస్టర్ వచ్చి మాట్లాడతాడు, ఎంపీ వచ్చి మాట్లాడతాడు, ఆగం చేస్తారు, బ్యారికేడ్లు పెడతారు, ధర్నా చౌక్ ఎత్తేస్తారు. మరి ఈ బుటకూరల గురించి గంత పరిశాన్ ఎందుకు అవుతారు సార్? పట్టించుకోకుర్రి, మీరు బంగారు తెలంగాణ చెయ్యుర్రి. మీరు అందులో 24 hours బిజీ ఉన్నారు, గట్లనే కాండి. ఇక ఇవాళ మరి తిప్పి కొడితే మీ వరంగల్ ఎంపీ మెజారిటీలా 25% కాదు కదా, తిప్పి కొడితే 10% ఓట్లు కూడా లేవు అందులో, సింగరేణి దాంట్లో. ఎలక్షన్లకు ఇంత గాయగా ఎందుకు చేస్తారు సార్? అనవసరంగా మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకుర్రి. ఈ బుటకూరల గురించి మీరు గంతెందుకు భయపడుతున్నారు, ఉలిక్కి ఎందుకు పడుతున్నారు? ఇక మిగిలింది ఈ బుటకూరల పంచాయతీ అయిపోయింది. సరే, నేను 2001 మున్పు ఏడిపోయింది సార్. అవును, కరెక్టే. ఏమో అసెంబ్లీలకి నుండి మరిగా జోనల్ సిస్టమ్ తీయాలి, ఉంచొద్దు తెలంగాణలా అని స్టేట్మెంట్లకి ఇచ్చిండేమో సార్. ఓసారి ఏమో నాకైతే తెలియదు రాజకీయం గురించి అంతా. ఎందుకైనా మంచిది, ఓసారి చూద్దాం తీసారు అది. ఇక మరి మీరు చేసేదైతే అంత నిమ్మలంగానే ఉన్నాయి సార్. బంగ్లాల పేరు మీద ఎంత కాదన్నా 1000-1400 కోట్లు ఖర్చు పెట్టుంటావా సార్? ఖర్చు పెట్టకపోయినా అలకేట్ అయితే చేసి ఉంటారు తీయరు మీరు. అవి బంగ్లాలు జర్ర ₹1 ఒక్క బడికి పెట్టినా కానీ ఇవాళ 1400 గవర్నమెంట్ బళ్ళు ఏ క్లాస్ నెంబర్ 1 ఉందివేమో సార్. జర చూడుర్రి. ఇంకా కరెక్టే సార్. ఇంకో పాయింట్ మీరు అన్నారు కదా, ఈ సోషల్ మీడియాలో దూరా అంటున్నారు. వాళ్ళు నిజంగా దిమాక్ లేదు సార్. దొరలు పటేళ్ళు వీళ్ళంతా పోయి చాలా రోజులు అవుతుంది సార్. ఇవాళ ఓ దొర కూలికి వస్తావా, ఓ పటేలా పొలం పనికి వస్తావా అనే రోజులు వచ్చినాయి సార్. ఇప్పుడు కొత్త కూడా మోపైంది సార్, సార్ అని. ఈ సార్లు 2 రకాలు సార్. ఒకటి చదువు చెప్పే సారు, ఇంకోటి పదవి వస్తే సార్ అంటారు సార్. సో వీళ్ళకి నిజంగా దిమాక్ లేదు సార్. ఇలా సార్లు చాలా ఎక్కువైపోయారు. ఇక దొరలు ఏడున్నారు సార్, దొరలు ఏడున్నారు, పటేళ్ళు ఏడున్నారు. వీళ్ళకి దిమాక్ లేదు సార్, వదిలేయర్రి, పట్టించుకోకూరి పెద్ద. ఇక మీరు రైతులకు 4000 ఎకరానికి ఇస్తా అంటున్నారు, మస్తు సార్. కానీ రైతు పైసలు ఏమి చేసుకుంటాడు సార్? మళ్ళీ తీసుకుపోయి ఫర్టిలైజర్ షాపుల్లో పెడతాడు కదా, యూరియా కొంటాడు. ఎందుకు సార్ 4000 రైతుకి ఎకరానికి? ఉతపుణ్యానికి అన్నదమ్ములు ఉంటే ఎరుపడతారేమో సార్. 20 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే నాకు 4000 రాదు అని ఎరువడి 10 ఎకరాలు చేసుకుంటారేమో 40,000 వస్తాయని. మరి అట్లా పంచాయతీ మీకెందుకు సార్? సప్పుడేక ఈ 4000 బదులు ఉత్తర కూలీలను సప్లై చేయరు, అది ఉంది సార్. లేకపోతే ఫర్టిలైజర్లు ఇచ్చిర్రి, యూరియా డిఏపి ఇవ్వర్రి, ట్రాక్టర్ కూళ్ళు పెట్టుకోర్రి, రైతు కూళ్ళు పెట్టుకోర్రి, ఉద్యోగాలన్నీ వస్తాయి కదా, వాళ్ళ పొట్టనే నిడుతుంది కదా. అసలే ఇప్పుడు మొత్తం ఈ సర్వే కూడా చేస్తాను, రైతులు ఎంతమంది ఉన్నారు, వ్యవసాయం ఎంత చేస్తారు, చేతులేరు అనేది కూడా తెలుస్తుంది కదా మీకు. ఆ కూలీలకి ఇయ్యరా, అది సార్ పైసలు? రైతు ఖర్చు అయ్యేది కూలే. గిట్టుబాటు ధర గత 10-20 సంవత్సరాల నుంచి పెరిగింది కేవలం ₹137 సార్. మీరు 4000 ఇచ్చి తీసుకుపోయి మళ్ళీ ఫర్టిలైజర్ షాప్లో పెట్టుకుంటారు. ఎందుకు సార్ కూలీలను పెట్టుకోర్రి? అయినా కానీ ఇక మీరు చిన్న బిట్టకూరల గురించి పట్టించుకోకూరు సార్, ఉలికి పడకూర్రి. అండ్ ఇంకొకటి చిన్నది గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మనకు వచ్చింది 34% సార్ ఓట్లు. అంటే 66% తెలంగాణ వాళ్ళు వద్దనుకున్నారు మిమ్మల్ని. పాపం వాళ్ళ తరఫున ఎవరెవరు మాట్లాడాలి కదా సార్. ఇటువంటి వాళ్ళు ముంగట వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే టీడీపీ వాళ్ళు. ఇక టీడీపీ తీర్రి, ఇక టీడీపీలో లేదంటారు, ఆంధ్రలో పార్టీ అనబట్టి తిరిగి
సరే తీరిగా ఎంతైనా కానీ 66% అవుతారు సార్, అంత కలిపితే వద్దనుకున్నారు మిమ్మల్ని. వాళ్ళని ఎవరెవరు చూసుకోవాలి కదా. ఇక మనకి పెద్ద మనిషి అయినా ముంగటపడి మాట్లాడుతా అంటాడు. ఆయన మాట్లాడేదైనా సమస్యల గురించే కదా సార్. బంగారు కొండాయే ఒకప్పుడు, ఇప్పుడు బుటకూరోడాయే. ఎందుకు సార్ ఉత్తగా ఇక నువ్వు బంగారు తెలంగాణ చేస్తున్నావు, బిజీగా ఉన్నావు సార్. జర మంచిగా చూసుకో. ఈ బుటకూరోళ్ళు దొంగలు అందరు చాలా మంది మోపోయారు సార్. పాపం ఆ రసమయ్య సార్ అయితే మరి చేతులు కట్టుకునే ఉన్నాడు సార్, ఇంకా నీ పక్కన ప్రెస్ మీట్లో. మరి ఏందో మరి నువ్వు చెప్పింది వస్తలేదేమో, మరి ఏందో కథ. నీ పక్కన అయితే తుమ్మల నాగేశ్వరరావు సార్ మస్తున్నాడు సార్, మంచిగా మంచి ముచ్చట్లు చెప్పిండు సార్. మంచిది సార్, ఉంటా ఇక. జై తెలంగాణ. జర తెలంగాణ బంగారు తెలంగాణ చెయ్యుర్రి. ఇక బుట్టకూరోళ్ళు దొంగలు ప్రజాస్వామ్యం సార్ ఉంటారు. నువ్వు ఇక ప్రజాస్వామ్యంలో మన హక్కు కదా, మాట్లాడాలి కదా. ఇక మాట్లాడకపోతే ఇక మరీ ఉంటేది పోకడ పోతే గలీజ్ ఉంటుంది కదా సార్. సరే సార్, ఉంటా సార్. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.